హాయ్ అండి. మా ఆయన అయితే అల్లం పేస్ట్ పడుతున్నాడు చికెన్ పకోడీకి అల్లం పేస్ట్ మేము ఇంట్లోనే పట్టుకుంటాము. మా ఆయన అవతారం చూసారా ఎట్లా ఉన్నాడో, అదంతా పిండి అంతా కలిపిండు, అందుకే అట్లా ఉన్నాడు. ఇంకా అదంతా మసాలాలో కలుపుతాడు. ఆ మసాలా అయితే మాకు 2 రోజులు వచ్చింది. అది 2 రోజులు యూజ్ చేయొచ్చు, ఏం కాదు. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అవి పిండిలే కాబట్టి ఏం కాదు. ఎందుకంత కలుపుతున్నామంటే ఎమర్జెన్సీగా పకోడీ అయిపోయింది అనుకో, మళ్ళీ మనం చికెన్ తెప్పించి కలుపుకోవడానికి కావాలి. ఇంకా అప్పటికప్పుడు మన దగ్గర మసాలా లేదనుకో చాలా ఇబ్బంది పడతాం. అట్లా చాలాసార్లు జరిగింది మాకు, చాలా ఇబ్బంది అయింది. అందుకే మసాలా కొంచెం ఎక్కువ కలుపుతాము. ఎక్కువ కలిపితే నెక్స్ట్ రోజు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని 2-3 రోజులకైతే యూజ్ చేయొద్దు. 1 రోజు 2 రోజులకైతే సరిపోతుంది. మినరల్ వాటర్ తోటి నీట్గా కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటేనే మాకైతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము కూడా తింటాము, జనాలు కూడా తింటారు. ఎవరు తిన్నా సరే కానీ మనం నీట్గా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేసి పెడితే మంచిగా ఉండదు. ప్రయోగాలు అయితే చేయొద్దండి జనాల మీద. మనం ఏది చేసినా కానీ మనం మంచిగా చేయాలి. మనకు ఒక సంతృప్తిని అనేది ఇస్తుంది కదా, మనం ఈరోజు మంచిగా చేసినాం, నీట్గా చేసామని. చాలామంది జనాల ప్రాణాలతో ఆడుకుంటారు. మాకు ఆ విషయాలు అయితే తెలుసండి. అందుకే మేమైతే చాలా నీట్గా చేస్తాము. మా ఆయన అయితే చాలా నీట్గా చేస్తాడు. మా ఆయన అయితే ఏదైనా సరే నీట్గా చేస్తాము. మాకైతే తెలుసు ఎక్కడెక్కడ ఏం జరుగుతాయో అన్నీ తెలుసు. అందుకే మేము అస్సలకి ఇట్లాంటి విషయంలో అయితే మేము ఇదవ్వము. మేము చాలా నీట్గా ఉంటాం, చాలా నీట్గా చేస్తాము. మా షాప్ దగ్గర కూడా అన్నీ నీట్గా ఉంటాయి, హైజీనిక్గా ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా మా చికెన్ పకోడీ తినాలనుకుంటే మాకైతే ఒక మెసేజ్ చేయండి, మీరు రావచ్చు. మేము అప్పుడు అడ్రస్ పెడతాము, వచ్చి టేస్ట్ చేసి వెళ్ళొచ్చు. అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాడు. నీట్గా పెట్టుకుంటాం అన్నీ. ఆనియన్స్ ఇట్లా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాడు. చేపలు, ఫ్రాన్స్, లివరు, బోన్లెస్, వింగ్స్, లెగ్ పీసు, ఫుల్ జాయింట్ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఏది లేదని అన్నట్టు కాదు, అన్నీ ఉంటాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అవన్నీ అయిపోతాయి నైట్ వరకు. ఇంకా 12:30 11 వరకు ఉంటాము. అప్పటి వరకు అయితే ఉండవు. మ్యాక్సిమం అయితే 10:30 11 వరకు అయితే అయిపోతాయి. ఇంకొకసారి అయితే 12:30 కూడా అయిపోతుంది. అట్లా అని డైలీ అవుతుంది, అదే టైం అవుతుందని కాదు, తొందర కూడా అయిపోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మా ఆయన నీట్గా రెడీ అయితే వచ్చాడు. ఇంకా కస్టమర్లకైతే వాళ్ళు అడిగింది అయితే ఇస్తున్నాడు. మా ఆయన అయితే చాలా ఓపికతోటి కస్టమర్లు ఏం చెప్పినా కానీ వింటాడు. కొంతమంది అయితే సీరియస్ అవుతారు, చిరాకు పడతారు, ఏదేదో అంటారు కదా. మా ఆయన అయితే అట్లా అయితే ఎవరితో చిరాకు పడడం, సీరియస్గా మాట్లాడడం ఉండదు. చాలా ఓపికతో సమాధానం చెప్తాడు. దానివల్ల మా ఆయనకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ చికెన్ పకోడీ దగ్గర చాలామంది వస్తుంటారు. మా ఆయనని చాలా ఇష్టపడతారు. నేను ఎప్పుడన్నా ఉన్నానంటే మా ఆయన నాకు 10 మంది అని అడుగుతారు, అన్న రాలేడా అని. నేనైతే వాటరు, టీ తీసుకొచ్చాను. ఇప్పుడు టీ తాగితే మాకు కొంచెం శక్తి బలం వస్తుంది. ఇంకా తర్వాత అయితే టీ తాగడానికి కూడా గ్యాప్ ఉండదు. ఇంకా కంటిన్యూగా జనాలు వస్తూనే ఉంటారు. ఇంకా అందుకే మా ఆయనకైతే టీ తీసుకొచ్చాను. మంచి నీళ్ళు తాగడానికి కూడా టైం ఉండదు, ఇంకా బిజీ ఉంటాం కదా అని చెప్పి టీ అయితే కొంచెం టీ తాగుతాము. టీ తాగినామంటే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, అందుకే మా ఆయన కోసం అయితే టీ తీసుకొచ్చాను. ఇంకా టీ తాగైతే ఇంకా ఆయన పని ఆయన చేసుకుంటాడు, నేను ఆయనకి హెల్ప్ చేస్తాను. ఇంకా చేసుకొని 12:30 వరకు అక్కడే ఉండి ఇంకెళ్ళిపోతాము. మా పిల్లలకైతే సరిగ్గా నిద్ర ఉండదు. ఇంకేం చేస్తాం, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, తప్పదు మాకు. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో పిల్లలు పడుకుంటే అక్కడే పడుకోబెడతాము. మాకైతే ఇట్లా బాధలు ఉన్నాయి. మా పిల్లలకి చూసుకోవడానికి ఎవరు లేరు. ఉంటే బాగుండేది, ఉండి మమ్మల్ని చూసుకుంటే మేము ఎంతసేపు అయినా ఉండొచ్చు. అయినా కానీ అయితే మేమైతే మొత్తం అయిపోయాకే వెళ్ళిపోతాము. అది మిగిలింది నెక్స్ట్ డే పెట్టడానికి ఏమి ఉంచాము, మేము మొత్తం అయిపోయాకే వెళ్తాము.
12 వరకు అయితే మాకు కంపల్సరీ వస్తూనే ఉంటారు. ఇంకా అప్పటిదాకా అయితే మేము కంటిన్యూగా చేస్తాము, అది పెడతాము, మిగిలేదైతే ఉండదు. మా ఆయనకి తెలుస్తుంది ఏ రోజు ఎంత బిజినెస్ అవుతుందో తెలుస్తుంది, అందుకే దాని ప్రకారమే తీసుకొస్తాడు. ఇప్పుడైతే టీ తాగుతున్నాడు. టీ తాగి టీ కూడా బాగుందని చెప్తుండే. ఎవడు అడిగాడు టీ బాగుందా లేదా అని. టీ అయితే బాగుంది, సూపర్. బాయ్ ఫ్రెండ్స్.